ఈ దినం మనం దేవుని వాక్యములో నుంచి యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం చూసుకుందాం. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. కనుక దేవుడు మనకు వెలుగుగా మొట్టమొదటిగా ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆది యందు ఉన్నటువంటి ఈ దేవుడు మనకి ఆదికాండం మొదటి అధ్యాయంలో అంటాడు, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు వెలుగు కలుగమని పలుకగానే వెలుగు కలిగాను. వెలుగు మంచిదైనట్టు దేవుడు సూచన అని వ్రాయబడి ఉంది. ఈ ఆదిలో ఉన్నటువంటి ఈ దేవుడే వెలుగు కలుగమని పలుకగా ఆ వెలుగు కలిగింది. అందుచేత దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగై ఉన్నటువంటి దేవుడు ఆదిలో సృష్టిని చేసి ఆరవ దినమున మనుష్యుని చేసి తన జీవాత్మను మనుష్యునిలో ఊది ఆ తరువాత హవ్వను ఆదాములో నుంచి తయారు చేసి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అని వారిని ఆశీర్వదించిన దేవుడు ఏదోన్లో ఒక తోటను వేసి ఆ తోటలో వారిద్దరిని పెట్టాడు. మనం చరిత్ర ప్రకారంగా చూసినట్టయితే మెసొపొటేమియా నాగరికత అని చాలామంది మనం చదువుకుని ఉంటాం. ఆ నాగరికత ఇదే. ఆదామును దేవుడు సృష్టించి ఆ తోటలో పెట్టాడు. అప్పుడు ఆదాము ఏం చేశాడు, హవ్వ ఏం చేసింది అనే విషయాన్ని మనం కొంచెం ధ్యానించినట్లయితే వారిద్దరూ తోటలో ప్రతిదినము దేవునితో మాట్లాడుతూ సాయంకాలం ముందు తల్లిదండ్రులు బిడ్డలతో ఎలా మాట్లాడతారో అలాగూ ప్రతిదినము దేవుడు చల్లపూట వేళ ఆదాముతో ముచ్చటించడానికి వస్తూ ఉండేవాడు. ఆ సమయంలో దేవుడు వారికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఏమన్నాడు అంటే, ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి పండుని మీరు తినొచ్చు, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డ తెలివినిచ్చు ఆ పండును మీరు మాత్రం తినకూడదు అన్నాడు. మీరు తినదినమున నిశ్చయముగా చచ్చెదరు అని వారికి ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆ దేవుడు చేసినటువంటి కార్యాన్ని నాశనం ఎట్లా చెయ్యాలి అనేటటువంటిది సాతానుడు ఆలోచన చేసి సర్పంలో ప్రవేశించి హవ్వ దగ్గరకు వచ్చాడు. హవ్వ దగ్గరకు వచ్చి హవ్వతో అన్నాడు కదా, ఇది నిజమా? ఈ తోటలో ఉన్నటువంటి పళ్ళల్లో దేన్నైనా దేవుడు తినవద్దని మీతో చెప్పాడా అని అవ్వని అడిగినప్పుడు అవ్వ చెప్పింది, అన్ని పండ్లు మీరు తినవచ్చు, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి ఈ మంచి చెడ్డలు తెలుగునిచ్చి పండుని తినకూడదు అని చెప్పాడు అన్నది. ఆ తినదినమున మీరు నిశ్చయముగా చచ్చేదని చెప్పాడు అన్నది. అప్పుడు సాతాను అన్నది కదా, మీరు సావనే సావరు, మీరు తిన్నప్పుడు మీరు దేవతల్లో ఒకరి వంటి వారు అయిపోతారు, కాబట్టి మీ కన్నులు తెరవబడతాయి అని సాతాను అవ్వకు చెప్పినప్పుడు అవ్వ నమ్మి ఆ పండు చూపునకు రమ్యంగా ఉన్న చేత దాన్ని తినేసింది. చాలా చక్కగా ఉంది, తీయగా ఉంది, ఆరోగ్యానికి బాగా ఉంది అనిపించి ఆమె కొన్ని పండ్లను తీసుకొచ్చి ఆదాముకు కూడా ఇచ్చేసింది. అప్పుడు ఆదాము కూడా వాటిని తినేశాడు. తిన్నప్పుడు వారు దిగంబరులని తెలుసుకున్నారు. వారు కన్నులు తెరబడ్డాయి కాబట్టి వారు దిగంబరులని తెలుసుకుని వారు ఏం చేశారంటే అంజూరపు ఆకులను వారు కట్టడగా చేసుకొని కట్టుకున్నారు. చల్లపూట వేళ ప్రతిదినం దేవుడు వచ్చే సమయానికి వారు చూస్తూ ఉన్నారు.
దేవుడు వచ్చాడు. దేవుడు చూడగానే వారికి భయం వేసి ఏం చేశారు? దాక్కున్నారు. అప్పుడు దేవుడు అంటున్నాడు కదా, ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు అని పిలిచాడు. అప్పుడు ఆదాము అంటున్నాడు కదా, తోటలో నీ స్వరం వినినప్పుడు నేను దిగంబరిగా ఉంటిని కనుక భయపడి దాగుకొంటిని అన్నాడు. నీవు దిగంబరిగా ఉన్నావని నీతో చెప్పిన వాడు ఎవడు అని దేవుడు ఆదామును ప్రశ్నించినప్పుడు, అప్పుడు ఆదాము తప్పించుకోవడానికి మార్గం కనపడక, ఇదిగిదిగో నీవు ఇచ్చినటువంటి ఈ స్త్రీయే నాకు ఆ పండు తెచ్చి ఇచ్చింది కాబట్టి నేను తిన్నాను అన్నాడు. అప్పుడు దేవుడు అవ్వని అడిగాడు, అవ్వ నువ్వేం చేసావంటే, నాదేం లేదయ్యా, ఇదిగిదిగో ఈ సర్పమే నన్ను మోసపుచ్చింది కాబట్టి నేను తిన్నాను అని ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నం చేసింది. ప్రియులారా, మనం కూడా ఈ రోజుల్లో దేవుడు నిన్ను ఎన్నుకొని తన సువార్తను ప్రకటించమని అనేకులకు మరి తన దర్శనములు చూపిస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం? తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. పాపం చేసి తప్పించుకోవడానికి, దుర్మార్గమైనటువంటి అనేక పనులు చేసి తప్పించుకోవడానికి సాకులు చెప్తూ ఉన్నాం. ఆరాధనకి రమ్మంటే ఆరాధనకు వస్తా కూడా మనకు సాకే దొరుకుతుంది. కాబట్టి అలా కాకుండా దేవుని మాట విని ఆయన సన్నిధిలోనికి వస్తే ఆయన ఆశీర్వాదం మనకు దొరుకుతుంది. ఆరోగ్యంలో ఆయన పోలి ఉంటామని ఎరుగుదము అంటాడు యోహాను గారు. కాబట్టి ఆయన్ను పోలి ఉంటే ఆయన బిడ్డలుగా మనల్ని స్వీకరించి తన రక్తంలో కడిగి పవిత్రపరిచి నూతనపరిచి పరలోక రాజ్యంలో మనకి